సరళిని ఏపీఎస్ఈసీ నీలం సాహ్ని పరిశీలించారు. ఏపీలో కూడా 100% వెబ్ కాస్టింగ్ తో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు ఆమె. జనరల్ ఎలక్షన్లకు స్థానిక సంస్థల ఎన్నికలకు తేడా ఉంటుందన్నారు. ఏపీలో రాజకీయ హింస ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నీలం సాహ్ని స్పష్టం చేశారు. తెలంగాణ మున్సిపల్ సరళిని ఏపీఎస్ఈసీ అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నీలం సాహ్ని పరిశీలించారు. ఏపీలో కూడా 100% వెబ్ కాస్టింగ్ తో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు ఆమె. జనరల్ ఎలక్షన్లకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కు తేడా ఉంటుందన్నారు. ఏపీలో రాజకీయ హింస ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నీలం సాహ్ని స్పష్టం చేశారు. మున్సిపల్ ఓట్ల లెక్కింపు 3 అంచెల భద్రత మధ్య సజావుగా సాగుతున్నట్లు తెలంగాణ ఎస్ఈసీ రాణి కుముదిని చెప్పారు. కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక 16న నిర్వహిస్తామన్నారు. ఇక ఎక్స్ ఆఫీషియో ఓటింగ్ నమోదుకు నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు ఆమె. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రత్యేక ఈవీఎంల తయారీకి కమిటీ వేశారని, అది కొలిక్కి వస్తే ఈవీఎంలతో నిర్వహిస్తామని రాణి కుముదిని చెప్పారు. లోకల్ ఎలక్షన్స్ కి ఈవీఎంల డిజైన్ ఎలా ఉండాలి, దాంట్లో బటన్స్ ఎట్లా ఉండాలి, ఎందుకంటే ఇద్దరిద్దరు ఒకటేసారి ఎలక్ట్ చేస్తాం కదా, సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్ ఇన్ కేస్ ఆఫ్ ఇది. ఇక్కడైతే ఓన్లీ వార్డ్ మెంబర్స్. సో దానికి సరిపడేటట్టుగా ఈవీఎంస్ ఉంటే బాగుంటుంది అని చెప్పి కొంత డిజైన్ కూడా చేయడం జరిగింది. మన ఇక్కడ ఈవీఎం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే మన ఈసీఐలు అట్లా వాళ్ళతో కూడా కొంత మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అలాంటి తయారు చేస్తామని నమూనాలు కూడా చూపించారు. ఇప్పుడు ఈసీఐలో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాడుతున్న దానికి భిన్నంగా మనం చేయాలి అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మళ్ళీ మనం కొత్తగా ఆర్డర్స్ అవి కూడా ప్లేస్ చేసుకోవాలంటారు. మళ్ళీ వీవీప్యాట్లు కూడా అవి రెండు ఉన్న చోట వీవీప్యాట్లు అదే వాడొచ్చిన ఏదైనా టెక్నిక్ తోటి మళ్ళీ వేరే వీవీప్యాట్లు కావాలా, ఇలాంటి చర్చల్లో మేము ఉన్నాము. అన్ని రాష్ట్రాల ఎస్సీసీలు కూడా కలిసి అది ఒక కొలిక్కి వచ్చినప్పుడు ఆ రికమెండేషన్స్ తో మేము కూడా మన స్టేట్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తాం. ఇటువంటి డిజైన్ చేసి మనం ముందుకెళ్తున్నాము, దీనికి మనం ఆర్డర్ పెట్టుకొని మనం తెచ్చుకుందామని.